బాగుంటుంది. వెంకన్న వాళ్ళందరూ కూర్చొని దయచేసి అలాగే కళాశాల అధినేత మున్సిపల్ రాజేంద్ర గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. దయచేసి అందరూ కూర్చోగలరు. మనమే గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇప్పటికి చాలా లేట్ అయింది. నేను ఎక్కువ టైం కూడా తీసుకోను. ఐ టేక్ ఓన్లీ 10 minutes. థ్యాంక్ యూ. సో సోదరులు రాజేంద్రన్న గారికి, అదేవిధంగా మా ఆత్మీయులందరూ కూడా ముందు కూర్చున్నారు. అదేవిధంగా ఇక్కడ హాజరైనటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి నా గుండె లోతుల్లో నుంచి ప్రత్యేకమైనటువంటి యాక్చువల్గా 8:30కి మనం షెడ్యూల్ చేసుకున్నాం. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 10 o'clock. 1.5 hour అయిపోయింది. అయినా కూడా మీ విలువైన సమయాన్ని లోతుల్లో నుంచి మరొకసారి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్తాను. నేను ఒక మాటతో స్టార్ట్ చేసి ఆ మాటను ఎక్స్టెండ్, a leader is a dealer in hope అని చెప్పి, అది నేను చెప్పినటువంటి మాట కాదు. ఎప్పుడో చరిత్ర లోపల నెపోలియన్ బోనపార్టే అనేటువంటి వ్యక్తి a leader is a dealer in hope అని చెప్పేసి మాటలు చెప్పారు. ఏంటి దాని అర్థం అంటే, నాయకుడు ఎప్పుడైనా కూడా సమాజం లోపల మంచిని కోరాలి. నాయకుడు ఎప్పుడైనా కూడా తన కోసం ఎవరైతే పనిచేయడం జరిగిందో వారి యొక్క సంక్షేమం కోసం పనిచేయాలి. నాయకుడు ఎప్పుడైనా కూడా తను నమ్మినటువంటి అనుచర గణం ఏదైతే ఉందో దానిని ఎల్లవేళలా కాపాడుకోవాలి అని చెప్పేసి దాని యొక్క అర్థం. అదేవిధంగా నాయకుడు ఎప్పుడైనా కూడా భవిష్యత్తుకు ఒక ఆశను, ఒక హోపును ఇవ్వాలి అని చెప్పేసి నెపోలియన్ బోనపార్టే చెప్తా ఉంటాడు. మరి నేను వచ్చింది తెలంగాణ యువత భవిష్యత్తుకు ఆశను ఇవ్వడం కోసం వచ్చాను. ఆశీర్వదించాను. అభ్యున్నతికి, సమాజం యొక్క అభివృద్ధికి మూల స్తంభాలుగా పరిగణించడం జరుగుతూ ఉంటుంది. మరి దానిలో భాగంగా నేను రాజకీయ రణరంగం లోపలికి అడుగుపెట్టడం జరిగింది. నా 19 సంవత్సరాల ఉద్యోగ జీవితాన్ని తృణప్రాయంగా వదిలిపెట్టి ఎందుకు వచ్చాను అన్నప్పుడు 4 అంశాలను నేను చెప్పి నేను ఫినిష్ చేస్తాను. మొదటి అంశం, నేను అనుకున్నటువంటి నా విజన్ లోపల ఉండేటువంటి మొట్టమొదటి అంశం ఏంటి అంటే, తెలంగాణ సమాజం లోపల ఉండేటువంటి నిరుద్యోగ సమస్యలను ఒక నిర్మాణాత్మకమైనటువంటి రీతి లోపల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే కాదు, ఆ సమస్యలకు డిఫరెంట్ సొల్యూషన్స్ ను, పరిష్కార మార్గాలను సూచించాలి అనేటువంటి ఒకే ఒక బృహత్తరమైనటువంటి లక్ష్యంతో నేను ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల లోపలికి వచ్చాను. మరి ఏం లేదు, నేను పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యేటువంటి సమయం లోపల పోటీ పరీక్షలు అంటే పంచవర్ష ప్రణాళికలు అనేటువంటి నానుడు ఉండేది. పంచవర్ష ప్రణాళికలు అంటే అర్థం ఏంటి? నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు లెటర్ చేతిలో పెడతారో తెలియదు. ఒకవేళ అపాయింట్మెంట్ ఆర్డర్ చేతికి వచ్చి జాయినింగ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి కోర్టు సింపుల్ గా ఈ మొత్తం పరీక్షా విధానాన్ని క్యాన్సిల్ చేస్తున్నాం అని ఒక జడ్జిమెంట్ ఇస్తుంది. అంటే అప్పటి వరకు 3-4 సంవత్సరాలు కష్టపడి చదివి తీరా ఉద్యోగం లోపల జాయిన్ అవడానికి వెళ్ళేటప్పుడు కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ తో ఒక సగటు అనేటువంటి బృహత్తరమైనటువంటి సంకల్పంతో గత 18 సంవత్సరాల నుంచి జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో అది ప్రభుత్వం యొక్క బాధ్యత. నిరుద్యోగులకు భరోసాను కల్పించడం కోసం ప్రభుత్వం తప్పనిసరిగా ఒక బాధ్యతాయుతమైనటువంటి పాత్రను పోషించాలి అని చెప్పేసి నేను గతం నుంచి చెప్తాను. కలిసి జాబ్ క్యాలెండర్ ను మీరు మేనిఫెస్టో లోపల పెట్టారు. మరి ఈ జాబ్ క్యాలెండర్ ను అసెంబ్లీ లోపల మీరు అఫీషియల్ గా అనౌన్స్ చేయండి. అలా ఎప్పుడైతే మీరు చేస్తారో అప్పుడు మాత్రమే నిరుద్యోగ సమాజానికి మీరు భరోసాను కల్పించిన వాళ్ళు అవుతారు అని చెప్పి 2 సార్లు కలిసిన తర్వాత మొన్నటి అసెంబ్లీ సెషన్స్ కాకుండా గత అసెంబ్లీ సెషన్స్ లోపల జాబ్ క్యాలెండర్ ను తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అసెంబ్లీ లోపల ప్రవేశపెట్టడం జరిగింది, అనౌన్స్ చేయడం జరిగింది. మరి అనౌన్స్ చేయండి అని చెప్పి తెలంగాణ రాష్ట్రం లోపల మొట్టమొదటిసారిగా కలిసినటువంటి ఏకైక వ్యక్తిని నేను మాత్రం. మరి జాబ్ క్యాలెండర్ అయితే వచ్చింది.
మరి క్యాలెండర్ రావడం ఎంత ముఖ్యమో దాని లోపల మెన్షన్ చేసినటువంటి నోటిఫికేషన్స్, ఏ నెల ఎలాంటి నోటిఫికేషన్స్ వస్తా, గ్రూప్ 1 వస్తుందా, 2 వస్తుందా, 3 వస్తుందా, 4 వస్తుందా, జైల్ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్, డిఎస్సియా, పంచాయతీ సెక్రటరీయా, మరి ఈ నోటిఫికేషన్స్ ఏ నెల లోపల మెన్షన్ చేయడం జరిగిందో ఆ నెల లోపల తప్పనిసరిగా నోటిఫై చేయాలి. ఇప్పటి వరకు అక్టోబర్ లోపల నోటిఫై చేయాల్సినటువంటి గ్రూప్ 1 ఇప్పటి వరకు రాలేదు. డిఎస్సికి సంబంధించిన క్లారిటీ లేదు. లోపల మెన్షన్ చేయడం ఎంత ముఖ్యమో వాటిని రియాలిటీ గ్రౌండ్ లోపలికి తీసుకురావడం అంతే ముఖ్యం. మరి జాబ్ క్యాలెండర్ లోపల మెన్షన్ చేసినటువంటి ప్రతి నోటిఫికేషన్ ను మీ ముందు ఉంచడం కోసం నిలబడి మీ తరఫున కొట్లాడదాం అని చెప్పి ఈ రెండవ అంశం, నిరుద్యోగుల సమస్యలు తెలుసా? వారు ఎప్పుడైనా ఇక్కడ మా జిల్లా గ్రంథాలయం ఉంటుంది, మన జగిత్యాల జిల్లా గ్రంథాలయం, ఎప్పుడైనా జిల్లా గ్రంథాలయం లోపల అడుగుపెట్టి అక్కడ మా నిరుద్యోగ మిత్రులు ఉంటారు, వారిని కలిసి వారి యొక్క గుండె చప్పుడును విన్నటువంటి అనుభవం, నేపథ్యం, ఆ సమస్యల్ని ఎప్పుడైనా అడ్రస్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ మీకుందా అని చెప్పేసి ఈ వేదిక ద్వారా వారిని నేను అడుగుతాను. ఇంకొక వైపు ఉద్యోగులు, మీ దగ్గర పనిచేసేటువంటి ఉద్యోగులను మీరు ఎంత టార్చర్ పెడుతున్నారో మీకు తెలియదు. మీరు ఈరోజు పత్రికాముఖంగా ప్రెస్ మీట్లు పెట్టి మీరు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తా ఉన్నారు. నేను వస్తే ఉద్యోగులు స్వేచ్ఛాపూరిత వాతావరణంలో పని చేసుకునేలా నేను పోరాడతా. అసలు ఫస్ట్ నీ దగ్గర స్వేచ్ఛాపూరిత వాతావరణం కల్పించు. నీ దగ్గర స్వేచ్ఛాపూరిత వాతావరణాన్ని నువ్వు కల్పించు. ఎందుకంటే మొన్న నేను ఒకటి చూసిన, మన మిత్రులు ఒకటి పంపారు, నా వయస్సు 54, నేను 54 సంస్థలను ఏర్పాటు చేశాను. నా వయస్సు 54, నేను 54 సంస్థలను ఏర్పాటు చేశాను. నేను అడుగుతున్నా, అవేమైనా స్వచ్ఛంద సంస్థలా? అవేమైనా స్వచ్ఛంద సంస్థలా? పేద పిల్లల కోసం పనిచేసే సంస్థలా? నిర్బంధ సంస్థలు. అంటే సరే, నువ్వు 54 సంస్థలను ఏర్పాటు చేసుకున్న గుడ్స్, ఓకే, అదేమైనా గిన్నిస్ రికార్డా? అదేమైనా గిన్నిస్ రికార్డా? సరే, ఓకే, ఏర్పాటు చేసుకున్నాం. మరి 54 సంస్థల్లో 53 సంస్థలను నీ వ్యాపార అభివృద్ధి కోసం వాడుకు. మరి అందులో ఒక సంస్థనైనా నువ్వు ఫ్రీ ఎడ్యుకేషన్ పేద పిల్లల కోసం ఇచ్చినవా? ఈరోజు లైబ్రరీలో పెద్ద బొమ్మేసి అట్టలు మార్చి వాళ్ళకి పుస్తకాలు పంచుతుండ్రు పాపం. ప్రసన్న హరికృష్ణ 2008లో మొదటగా ఉద్యోగంలో జాయిన్ అయినప్పటి నుంచి చివరి క్షణం వరకు నాకు వచ్చేప్పటి ప్రతి నెల జీతంలో 30% జీతాన్ని 2008లో నాది పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన సామాజిక వర్గం, ఒక బీసీ బిడ్డని. నా ఫ్యామిలీ నిలదొక్కుకోవడమే కష్టం. అలాంటిది మొదటి నెల జీతం నుంచి నా కంట్రిబ్యూషన్ సొసైటీకి నేను ఇచ్చుకుంటూ వస్తున్నా. నేను రాజకీయాల లోపలికి వస్తాను కాబట్టి నేను ఇచ్చుకుంటూ వస్తున్నాను అనేప్పటి పాలసీ ప్రసన్న హరికృష్ణది కాదు. నువ్వు రాజకీయాల లోపలికి వస్తున్నావు అని చెప్పేసి మొత్తం కంప్లీట్ గా అట్టలు అటు ఇటు చేంజ్ చేసి లైబ్రరీల చుట్టూ తిరుగుతున్నావు. మా నిరుద్యోగులకు తెలియదా నీ సంగతి ఏంటో? తెలియదా మా నిరుద్యోగులు నీ సంగతి ఏంటో? ఎప్పుడైనా వచ్చినవా? పేపర్ లీకేజీ అప్పుడు నువ్వేమైనా వచ్చినవా? లేదా ఎగ్జామ్ పోస్ట్పోన్ అయినప్పుడు నువ్వేమైనా వచ్చినవా? వాళ్ళ కష్టాల లోపల ఉన్నప్పుడు వాళ్ళకు చేదోడు వాదోడుగా నువ్వు ఉన్నవా? మరి లేనప్పుడు నీకు ఎట్లా ఓట్లేస్తారు? నీకు వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు? వాళ్ళు ఎట్లా ఓన్ చేసుకుంటారు నిన్ను? నీకు తెలియదా? కేవలం ఒక అలంకారప్రాయం అయినటువంటి పదవి కోసం నువ్వు ఇప్పుడు రాజకీయాల లోపలికి వచ్చావు. రాను రాజకీయాల లోపలికి. అయితే నేనేమంటున్నానంటే, నీకు 100,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి కదా, నేను కూడా అఫిడవిట్ సబ్మిట్ చేస్తాను. 16 సంవత్సరాల నుంచి ఉద్యోగ జీవితంలో ఉన్నా. మా మిసెస్ కూడా తన యొక్క కంట్రిబ్యూషన్ సొసైటీకి వేస్తూ 2,63,00,000తో నేను ఫెయిర్ అఫిడవిట్ ను నేను సబ్మిట్ చేసిన, ఫైల్ చేసిన నా నామినేషన్ లోపల. మరి నువ్వు ఫెయిర్ అఫిడవిట్ ను సబ్మిట్ చేసినవా? 54 సంస్థలు పెట్టినట్టున్నావు కదా. మరి 54 సంస్థల నుంచి ఎవ్రీ ఇయర్ 100 నుంచి 150 కోట్ల టర్న్ ఓవర్ చేస్తున్నావు కదా. అసలు నువ్వు చూపించినప్పటి ఆస్తిలో ఫెయిర్ అఫిడవిట్ ను సబ్మిట్ చేసినవా? నేను ఫెయిర్ అఫిడవిట్ సబ్మిట్ చేసినా నేను సిద్ధం దేనికైనా. నువ్వు చేసినవా?
మరి అసలు ఏ మాత్రం కంట్రిబ్యూషన్ లేకుండా, సరే డబ్బులు ఉన్నాయి, ఓకే, నో ప్రాబ్లం. డబ్బులుంటే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ కొనుక్కోను, లోకల్ బాడీస్ కోట ఎమ్మెల్సీ కొనుక్కోను, గవర్నర్ కోట ఎమ్మెల్సీ కొనుక్కోను. ఎందుకంటే వాటి వల్ల పెద్దగా ఒరిగేది. బట్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నీకు అలంకారప్రాయమైనటువంటి పదవి కావచ్చు. బట్ ప్రసన్న హరికృష్ణకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఒక పవిత్రమైనటువంటి పదవి. ఎట్లా ఉంటది అంటే, మన తల్లిదండ్రుల యొక్క ప్రేమ ఎంత పవిత్రంగా ఉంటుందో ప్రసన్న హరికృష్ణకు ఈ పదవి అంత పవిత్రంగా ఉంటుంది. ప్రకృతి పట్ల ప్రేమ ఎంత పవిత్రంగా ఉంటుందో ప్రసన్న హరికృష్ణకు ఈ పదవి అంత పవిత్రంగా ఉంటుంది. దేవుణ్ణి నమ్మే వ్యక్తులకు దేవుని పట్ల ప్రేమ ఎంత పవిత్రంగా ఉంటుందో ప్రసన్న హరికృష్ణకు ఈ పదవి అంతే పవిత్రంగా ఉంటుంది. మరి ఇలాంటి పవిత్రమైనటువంటి పదవి, ఆ సమస్యల మీద నీకు అవగాహన ఉందా? నీకు పక్కకి ఎమ్మెల్సీ కావాల్సింది, ఎమ్మెల్సీ కావాలనుకుంటే నీకు 100,000 కోట్లు ఉన్నాయి కదా, కొనుక్కో వేరే ఎమ్మెల్సీ. ఎందుకు నిరుద్యోగుల జీవితాలతో నువ్వు ఆడుకుంటావు? సెక్రటేరియట్ గేట్ ఉంటుందండి, సెక్రటేరియట్ గేట్ ముందు గంటల తరబడి అపాయింట్మెంట్ లేక నిరుద్యోగులు నిలబడి ఉంటుంటారు. నువ్వు వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చి లోపల తీసుకుపోతావా? నువ్వు ఆ టైం ఇస్తావా? నువ్వు ఫోనే లిఫ్ట్ చేయవట, లోపల కూర్చుండి కూడా లేదని చెప్పించుకుంటావట. ఒక సంస్థ ఒక బ్రాంచ్ పోతే అక్కడ లేడు, ఇంకో బ్రాంచ్ లో ఉంటాడని చెప్తావట. అక్కడ నుంచి ఇంకో బ్రాంచ్ పోతే అక్కడ లేవని చెప్పించుకుంటాడట. మనం రేపు గెలిస్తే అంటే నీ సంస్థ లోపల పని చేసేటువంటి ఉద్యోగులకే నువ్వు గెలవట, నీ సంస్థ లోపల చదువుకుంటున్నటువంటి పిల్లల తల్లిదండ్రులకు నువ్వు గెలవట, నీ సంస్థ లోపల పనిచేసే 3-4 వేల మందికే నువ్వు గెలవకపోతే మరి 4 జిల్లాల లోపల 3,50,000 పట్టభద్రులకు నువ్వు ఏం కలుస్తావు? కలుస్తావా? కలువు కాబట్టి నువ్వేమంటున్నావు? ఇలా నా నెల జీతాన్ని నేను డొనేట్ చేస్తాను, నా నెల జీతాన్ని నేను డొనేట్ చేస్తాను అని చెప్పేసి నువ్వు అంటున్నావు. ఎవరికి కావాలండి నీ నెల జీతం? ఎవరికి కావాలి నీ నెల జీతం? కావాల్సింది నీ 24 గంటల టైం కావాలి. నీ 24 గంటల టైం పట్టభద్రుల సమస్యలు అడ్రస్ చేయడం కోసం నువ్వు ఇవ్వాలి. నీ జీతాన్ని ఎవడు అడిగాడు? నీ జీతాన్ని. ఓకే, జీతం ఏముంది, డబ్బులు ఏముంటుంది, ఇవాళ వస్తాయి రేపు పోతాయి. కానీ సమస్యలను నువ్వు ఏ విధంగా అడ్రస్ చేస్తావు, సమస్యలను నువ్వు ఏ విధంగా ఫీల్ అవుతావు అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. కాబట్టి మిత్రులారా, మీకు తెలియదు కాదు, ఒకవైపు కామన్ మ్యాన్ నిలబడ్డాడు, మరొక వైపు కార్పొరేట్ మ్యాన్ పోటీ చేస్తున్నాడు. కామన్ మ్యాన్ వర్సెస్ కార్పొరేట్ మ్యాన్. కాబట్టి కామన్ మ్యాన్ ను మీరు ఆశీర్వదించి ఓటు వేసి గెలిపించి పంపిస్తే తెలంగాణ సమాజం లోపల ప్రసన్న హరికృష్ణ అనేటువంటి వ్యక్తి ఒక కామన్ మ్యాన్ గా గెలవడమే కాదు, యావత్ తెలంగాణ సమాజాన్ని మీ ఓటు అనేటువంటి ఆయుధంతో తట్టి లేపే, మేల్కొల్పే అవకాశం మీ చేతుల్లో ఉంది, మీ చేతుల్లో ఉంది. ఒకవేళ ఇదే జరిగితే భవిష్యత్తు లోపల కొన్ని వేల మంది కామన్ మ్యాన్స్ రాజకీయాల లోపలికి వస్తారు. కొన్ని వేల మంది యువత రాజకీయాల లోపలికి వచ్చి గట్టిగా నిలబడి కొట్లాడి మేము కూడా గెలవగలుగుతాం. ఆ స్ట్రాంగ్ కమిట్మెంట్ ఉంటే, ఆ స్ట్రాంగ్ విల్ పవర్ ఉంటే ఎనీథింగ్ క్యాన్ బి పాసిబుల్ ఇన్ ద పాలిటిక్స్ అని ప్రసన్న హరికృష్ణ మీ ఆశీర్వాదంతో ప్రూవ్ చేస్తాడు అని చెప్పి ఈ వేదిక ద్వారా మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. ఎప్పుడో భారతదేశ స్వాతంత్ర సంగ్రామం లోపల నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒక స్టేట్మెంట్ ఇస్తారు, ఒక స్లోగన్ ఇస్తారు. అదేంటి అంటే, గివ్ మీ బ్లడ్ ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్ అని చెప్పేసి, మీ రక్తాన్ని నాకు ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రం ఇస్తాను అని చెప్పేసి నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత జాతీయ సంగ్రామం లోపల మాట్లాడారు. నేను ఈ కాంటెక్స్ట్ లోపల ఏమడుగుతున్నాను మీకంటే, గివ్ మీ యువర్ 10 minutes ఆఫ్ వాల్యుబుల్ టైమ్ ఎవ్రీ డే. I will be with you forever. Thank you, Varuna. Thank you very much. Thank you. అక్షర సత్యం ఉన్నది.
దానికి ఉదాహరణ నేను కూడా ఎంఎస్సి డిగ్రీ ఎంఎస్సి ఫిజిక్స్ నరేష్ గారు ఉంటారు ఆర్కేటీసీ ఇంతమంది ఊరు మధ్యలోకి వెళ్ళి నేను ఒక ఐటీ జాబ్ నేను కూడా అన్నవాళ్ళ చాలా స్ట్రగుల్ అనుభవించాను. ఎందుకు అంటే నేను ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీ కాదు కానీ నా గ్రామం గురించి అమ్మాయిపేట అంటే ఎక్కడ ఆ దేవాలయంకు చాలా మంది చైర్మన్ చేసారు. నేను అనుకుంటూ కాలేజీ పోయేటప్పుడు సైకిల్ దుక్కుకుంటూ వెళ్తుంటుంది అన్నతో చాలా తిప్పి కూడా పడ్డా నరేశ్వరతో. అప్పుడు అనుకుంటుంటే ఇంతమంది చైర్మన్లు ఉన్నారు, దేవుడు నాకు ఒక అవకాశం ఇస్తే ఎక్కడికో తీసుకోపోతున్నాను అనుకుంటూ ఉంటే ఆ దేవుడు 5 చైర్మన్లు అయిన తర్వాత నాకు ఇచ్చింది కాబట్టి అనుకున్న దానికంటే మన ప్రియతమ నాయకుడు ప్రసన్న హరికృష్ణ గారిని బ్యాలెట్ పేపర్ లో 3వ నెంబర్ పై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో అందరికీ హరికృష్ణ గారి గెలుపుకు ప్రయత్నం చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ కూర్చోండి. దేవుడు అన్నిలా భావించదు.